హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా ప్రభుత్వం క్యాబినెట్ భేటీ సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత సానుకూల ధోరణితో ఉందని బలమైన నమ్మకాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో జరిపిన చర్చలు ఆశాజనకంగా సాగాయని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని సంకేతాలు ఆదాయాన్ని వెల్లడించారు. ఆ సో, ఈ మేరకు ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం కావాలంటే కేవలం విజ్ఞప్తులు చేస్తే సరిపోదని, ఉద్యోగ లోకమంతా ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఐకమత్యం లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల డిమాండ్లను సీరియస్‌గా తీసుకోదని, అందరూ ఐక్యంగా ఉంటేనే అనుకున్న ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు అంటే డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఏపీ సచివాలయంలో జరగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ఎజెండాలో ఉద్యోగుల అంశాలను చేర్చడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఇప్పటికే అన్ని శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటిది నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి గైడ్‌లైన్ ఖరారు చేయటము. రెండవది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించడం. మూడోది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి లేదా దశల వారీగా విడుదల చేయడంపై స్పష్టత ఇవ్వటము. ప్రస్తుతం 2025వ సంవత్సరం ముగిసి 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ కేబినెట్ భేటీ ఉద్యోగులకు ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే సంక్రాంతి పండుగ కూడా సమీపిస్తూ ఉండడంతో ప్రభుత్వం నుండి ఒక భారీ పండుగ కానుక వస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ నగదు కూడా ఈ ఆర్థిక సంవత్సరం లోపే క్లియర్ అయ్యేలాగా ప్రభుత్వం చొరవ చూపుతోందని బొప్పరాజు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు ఉద్యోగుల అవసరాలను సమతౌల్యం చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ సంఘాలైతే నమ్ముతున్నాయి. ఈ కేబినెట్ నిర్ణయాల ద్వారా లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో సంతోషం నిండుతుందా లేదా అనేది ఈరోజు మధ్యాహ్నానికి తేలపోనుంది. మరి సంక్రాంతి కానుకగా డీఏ పెంపు లేదా ఐఆర్ ప్రకటన వస్తే అది ఉద్యోగులకు నిజమైన ఊరటనిస్తుంది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయాల కోసం అటు అధికారులు, ఇటు ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా ఎంతో ఉత్కంఠతతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తుందో మనకు ఈరోజు మధ్యాహ్నం లోపైతే తేలనుంది ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మనకు క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి అప్డేట్ అయితే తెలుస్తుందనమాట. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లో ఆహ్, వీడియో రూపంలో అయితే అప్డేట్ ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.